ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని దేవుని మాట మనతో చెబుతున్నది. క్రైస్తవ విశ్వాస జీవితములో దేవుని వాక్యమును క్రమంగా చదవడము బహు గొప్ప ఆశీర్వాదం. నేటి ప్రజలకు రీడింగ్ చాలా తక్కువైపోయింది. చదవడం అనేటువంటిది మనుషుల జీవితంలో తక్కువైపోయినది. అయితే దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమును అనుదినము మన జీవితంలో మనము పరిశీలించి చదవడం ద్వారా మనకు అనేకమైన మేలులు, ఆశీర్వాదములు కలుగుతాయి. పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్కు కనుక అనుదినము ఈ వాక్యము మనము చదవడం ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. వాక్యమైనటువంటి దేవుడు మనము నడవవలసిన మార్గమును మనకు చూపించి, మనము చేయకూడనటువంటి వాటిని ఆయన మనకు చూపించి అవి చేయకుండా ఉండడానికి సహాయము చేస్తాడు. సన్మార్గములోనికి మనలను నడిపించుతాడు. పరిశీలించి దేవుని వాక్యమును చదివినప్పుడు వాక్యము మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్నిసార్లు చదివే వాక్యము మనకు బోధపడకపోయినా దేవుడు వాటిని విశదీకరించి మనకు తెలిపి మంచి మార్గమున మనలను నడిపించును. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయములో దైవజనుడైన ఫిలిప్పు సమరయలో పరిచర్య చేయుచున్నప్పుడు దేవుడు గాజాకు వెళ్ళి అరణ్య మార్గమునకు వెళ్ళమని అతనికి ఆజ్ఞాపించాడు. ఆ మార్గములో అతడు వెళ్ళినప్పుడు ఒక రథం అతనికి కనబడింది. ఆ రథమును అతడు ఎదుర్కొనగా ఆ రథములో ఐథియోపియా దేశస్థుడైనటువంటి కందాకే అనే రాణి యొక్క ధనాగారపు మంత్రి అయినటువంటి నపుంసకుడు అనేటువంటి ఒక మనుష్యుడు ఆ దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదివేటువంటి మాటలు అతనికి బోధపడలేదు, అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఫిలిప్పు అతన్ని చూసి, నీవు చదువుచున్నది గ్రహించగలుగుచున్నావా అని అడిగినప్పుడు అతడు, ఎవరైనా నాకు మార్గము చూపకపోతే అది నాకెలా తెలుస్తుంది? దయచేసి రథమెక్కి నాతో కూడా కూర్చోమని అడిగాడు. ఫిలిప్పు అతని ప్రక్కన కూర్చున్నప్పుడు అతడు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 53వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాడు. అక్కడ బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనముగా వెలుచున్నట్లుగా ఆయన వధకు తేబడినాడు అని వ్రాయబడిన మాటలు అతనికి అర్థం కాక ప్రవక్త ఎవరిని గురించి చెబుతున్నాడు అని అడిగినాడు. అప్పుడు ఫిలిప్పు ఆ వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల, లోకపాపములను మోయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారే అని చెప్పి దేవుని వాక్యమును అతడు వివరించగా అతని హృదయములో పరిశుద్ధాత్మ అగ్ని రగులుకున్నది కనుక అతడు రక్షింపబడి బాప్తిస్మము పొందినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము పరిశీలించి మనము చదివినప్పుడు ఆ వాక్యము మీకు దీవెనకరంగా ఉంటుంది. ఆ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యము మీతో మాట్లాడుతుంది. వాక్యము మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించుతుంది. ఇంతవరకు పరిశీలనగా నీవు చదవకుండా ఉంటే ఈ దినమే, ప్రభువా, నీ వాక్యమును పరిశీలనగా చదివే కృపను, భాగ్యమును నాకు అనుగ్రహించమని ప్రభువుని అడగండి. ఆయన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. గనుడా, పరిశీలనతో నీ బిడ్డలు నీ వాక్యమును చదివేటువంటి వారుగా వారిని మీరు నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.